ఇప్పుడు ఏంటి అనంటే కొత్తగా రీసెంట్‌గా మన దగ్గర ఏంటి అనంటే చెన్నై, మద్రాస్ హైకోర్ట్ ఏంటి అనంటే అమ్మాయి తాళి వేసుకోదండి. అంటే మన హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ ట్రెడిషన్ సిస్టమ్‌లో ఏంటంటే తాళి, బొట్టు ఇయన్నీ కామన్‌గా ఉంటాయి. సో, ఆ అమ్మాయి ఏంటి అనంటే తాళి వేసుకోదు. ఆ గ్రౌండ్స్ మీద కూడా డివోర్స్ ఇయ్యడం జరిగింది. అది కూడా క్రుయాలిటీ కింద. ఎందుకంటే ఈ అబ్బాయి చూస్తేనేమో ట్రెడిషనల్ అబ్బాయి. హ్మ్. ఆ అమ్మాయి చూస్తేనేమో పాష్ లేకపోతే మోడ్రన్ అమ్మాయి. హ్మ్. సో, అంతా బాగానే ఉన్నప్పటికిని ఆ అమ్మాయి మెడలో తాళి వేసుకోకపోవడం ఈ అబ్బాయికి నచ్చలేదు. ఓకే. అనేక సందర్భాల్లో చెప్పినప్పటికిని పట్టించుకోలేదు. హ్మ్. సో, దాన్నే గ్రౌండ్స్‌గా చేసుకొని డివోర్స్‌కి పోవడం వల్ల డివోర్స్ ఇవ్వడం జరిగింది. సరిపోయింది. అది కూడా ఒక టైప్ ఆఫ్ క్రుయాలిటీ. ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రుయాలిటీస్ ఉంటాయండి. ఇంకా చెప్పాలి అనంటే నా దగ్గర ఒక కేసు వరంగల్‌లో నేను ఒక స్టార్టింగ్ 17, 18లో డీల్ చేసినాం. ఎట్లా అంటే అమ్మాయి బ్లాక్‌మెయిల్ చేయడం అబ్బాయిని. హ్మ్. ఎట్లా లైక్ ఇప్పుడు నువ్వు అది చేయాలి, నువ్వు ఇది చేయాలి, లేకపోతే పిల్లల్ని మేడ మీదకి తీసుకుపోయి ఎత్తేస్తా. ఇది ఇది ఒక టైప్ ఆఫ్ క్రుయాలిటీ. అంటే వాళ్ళకి కావాల్సినవి ఈ విధంగా సాధించుకోవడం. హ్మ్. లేకపోతే ఎంటికలు ఇరబోసుకొని అంటే బెదిరియడము, భయపెట్టడము. అలా నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ మీద 498 కేసు పెడతా, లేకపోతే మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ మీద 490 అంటే ఏంటి అనంటే అబ్బాయి కూడా సరియైన సాక్ష్యాధారాలతోనే హ్మ్. సరియైన సాక్ష్యాధారాలతోనే మీరు కేసు కట్టవచ్చు. కట్టి మీరు సక్సెస్ కూడా కావచ్చు, డివోర్స్ కూడా ఇచ్చుకోవచ్చు.